నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కీర్తన గ్రంథము 34 కీర్తన 17 వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించుననుంది. ఇక్కడ దేవుడు నీతిమంతులను ఆనందిస్తాడండి. నీతిమంతులను విడిచిపెట్టడండి. దేవుడు నీతిమంతులకి ఏ అవసరత ఉన్నా ఆయన తీరుస్తాడండి. మనం చేయాల్సింది ఒకటే ఒకటి, మనం ప్రార్థన మొరపెట్టినప్పుడు యెహోవా మన ప్రార్థన ఆలకించి మన శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. మనల్ని గొప్ప చేస్తాడు. మనల్ని విడిచిపెట్టడండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మనల్ని దేవుడు ఆయన కృపారెక్కల చాటున కృపనీడలో భద్రపరుస్తూనే ఉంటాడు నీతిమంతులను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడండి. అదేవిధంగా మనం పేతురుని చూసుకున్నట్లయితే, పేతురుని చెరసాలలో వేయబడినప్పుడు సంఘం మీద అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా అతన్ని దేవుడు అపరిరీతిగా జైల్లో నుంచి ఆయన విడిపించినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికే పేతురుని తీసుకెళ్ళినట్లు చూస్తున్నాము. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి పేతురుని విడిపించినట్లు మనం చూస్తున్నాము. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం మాత్రము మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధాన్ని మనం విడిచిపెట్టకూడదండి. దేవుడు మనం ఇచ్చిన గొప్ప ఆయుధము ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు కలిగిన శ్రమలన్నిటి నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని విడిపిస్తాడు.